టాక్సేషన్ గురించి మాట్లాడదాం సార్. రాబోయే రోజుల్లో బడ్జెట్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్లో ఏముంటుందో తెలియదు, కానీ ఫస్ట్ అయితే ట్యాక్స్ విషయంలో లోయర్ ఇన్కమ్ గ్రూప్స్ ఏమో ఒక రకంగా చెప్పాలంటే జిఎస్టీలు, ఈ నిత్యావసర ధరలు ఇవి పెరుగుతున్నాయనే దాని మీద ఒకవైపు నడుస్తోంది. ఇంకోవైపు ఏమో అసలు మా ఇన్కమ్ ట్యాక్సే లేకుండా చేయాలనేది ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నవాళ్ళు ఉన్నారు. సో ఈ ట్యాక్సేషన్స్ వీటికి సంబంధించి ఒకసారి చెప్తారా? సాయి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు చెప్తారు, డెత్ అండ్ ట్యాక్సెస్ ఆర్ 2 ఇన్ఎవిటబుల్స్ ఇన్ లైఫ్ అంటారు. అంటే ఇది 100% అందరి జీవితంలో ఉంటుందని. ఒకటి మనం మరణం కంపల్సరీ మనకి, ఇంకోటి ట్యాక్సులు కట్టడం కూడా కంపల్సరీ. కరెక్ట్. సో కానీ భారతదేశంలో ఒక టర్మినాలజీ వచ్చి ట్యాక్స్ టెర్రరిజం అంటున్నారు ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఓకే, స్పెషలీ దీని మిడిల్ క్లాస్ ఇంపాక్ట్ అవుతున్నారు. ఎవ్రీ బడ్జెట్లో మీరు చూస్తుంటారు, అందరికన్నా ఎక్కువ కంప్లైంట్స్ వచ్చేది మిడిల్ క్లాస్ నుంచి. వాళ్ళే చూస్తుంటారు డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మెన్షన్ చేస్తున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఏమైనా వస్తుందా అని. డెఫినెట్గా నా ఒపీనియన్, సుబ్రహ్మణ్యం స్వామి గారు ఒకసారి అన్నారు ఇన్కమ్ ట్యాక్సే తీసేయాలన్నారు. అది ఇట్స్ రాంగ్ థింగ్. ఎందుకంటే మీరు 30 లక్షల కన్నా ఎక్కువ, 50 లక్షల కన్నా ఎక్కువ సంపాదిస్తుంటే సంవత్సరానికి యూ హ్యావ్ టు పే ట్యాక్స్, లేకుంటే రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది. అట్ ద సేమ్ టైం ద బాటమ్ లెవెల్లో ముందు స్టాండర్డ్ ఇన్కమ్ డిడక్షన్ నేను జాయిన్ చేసినప్పుడు అంటే 50,000, 25,000 స్టాండర్డ్ డిడక్షన్ ఉంది. అక్కడి నుంచి పెరిగి ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ అబౌట్ 1.5 to 2.5 వేరియేషన్ ఉంది అక్కడ. టెక్నికలీ 7.5 lakhs దాకా మీకు యాన్యువల్ ఇన్కమ్లో మీరు ఏం పే చేయగలరు. దాని తర్వాత మీకు సెక్షన్ 80C బెనిఫిట్స్, 80GG బెనిఫిట్స్ అని వస్తుంది. హౌసింగ్ లోన్ తీసుకుందాం సాయి గారు, ప్రీమియం హౌసింగ్ లోన్ తీసుకున్నప్పుడు ఒక బెనిఫిట్ ఇస్తారు మీకు. హౌసింగ్ లోన్ ఒక టైంలో 1.5 lakhs, ఐ థింక్ ఇప్పుడు కూడా అంతే ఉంది అనుకుంటాను, 1.5 lakhs కట్ ఆఫ్ బెనిఫిట్ ఒకటి ఉంది, మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు పే చేస్తున్న హౌసింగ్ లోన్కి మీరు పే చేస్తున్నప్పుడు. ఒక టైంలో నేను ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు ఉన్న రేట్ కాదు ఇప్పుడు ఫ్లాట్. ఓకే, అప్పుడు మీకు 10 లక్షలు 20 లక్షలకు ఫ్లాట్ వచ్చేస్తుండే. ఇప్పుడు ₹1 కోటి కన్నా తక్కువ ఫ్లాట్ లేవు, కానీ మీ స్టాండర్డ్ డిడక్షన్ సేమ్ ఉంది, మీ హౌసింగ్ లిమిట్ సేమ్ ఉంది. అదెందుకు సాయి గారు? అదే అర్థం కాదు. చాలామంది ఇల్లు ఎందుకు తీసుకుంటారంటే అట్ ద సర్టన్ లెవెల్ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్గా చూసుకుంటారు వాళ్ళు. ఎల్ఐసి అట్లా కాదు. ఎల్ఐసి కొంతమంది 5 పాలసీలు 6 పాలసీలు తీసుకుంటారు. నేను అడిగాను, ఎందుకురా బాబు 6 సార్లు చస్తావని అడిగాను. కాదు, నువ్వు పోతే ఇంకోటి ఎంజాయ్ చేస్తాడు నీ డబ్బులు. వాళ్ళైతే ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ కోసం తీసుకుంటారు. దట్ వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్స్ మన దగ్గర. అదే టైం మెడికల్ ఇన్సూరెన్స్ చూడండి, అదే లిమిట్లు ఎక్కడ పడింది అక్కడే పడింది అది. సో టైమ్ హెస్ కమ్ నౌ, ఒక 10 to 15 lakhs దాకా, సజెషన్ అట్లీస్ట్ 10 lakhs దాకా మీరు స్ట్రైట్ అవే ఇన్కమ్ ట్యాక్స్ తీసేసేయండి. సెకండ్, ఈ ఫైలింగ్ బంద్ చేయండి. చాలా పెద్ద తలకాయ నొప్పి సాయి గారు. మా మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా వాళ్ళు రిటైర్ అయి ఉన్నారు. దే హ్యావ్ టు ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ ఈవెన్ దో దే ఆర్ నాట్ ఇన్ ద ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి ఎవ్రీ ఇయర్. ఇన్కమ్ ట్యాక్స్ లేదు వాళ్ళకి, దే ఆర్ నాట్ ఇన్ ద బ్రాకెట్. రిటైర్ పెన్షన్ వస్తుంది వాళ్ళకి గవర్నమెంట్ సర్వీస్ నుంచి, కానీ ఫైల్ చేయాలి. ఈ పేపర్ వర్క్ తీసేసేయండి. భారతదేశంలో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం పేపర్ వర్క్, ఈ బ్యూరోక్రసీ అనేది. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎగ్జాంపుల్, ఇప్పుడు పాన్ షాప్ వాళ్ళు, లేకపోతే పానీపూరి బండి మొన్న వచ్చింది 40 లక్షలకు నోటీస్ వచ్చిందంట. సో ఆయన ట్రాన్సాక్షన్స్ వస్తున్నాయి, కొంచెం ట్రాన్స్పరెంట్ గానే ఉంది, బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తున్నాయి అన్నది కరెక్టే. కానీ దీనికి నేను ఏదో ట్యాక్స్ పే చేయాలి, ఏదో ట్యాక్స్ పే చేయడం ఒక లెక్క, లేదంటే ఫైల్ చేయడం ఒక లెక్క కదా. ట్యాక్స్ ఫైల్ చేయడం అనేది ఇప్పుడు అది చార్టెడ్ అకౌంటెంట్ పెట్టుకోవాలి, మళ్ళీ ఒక చార్టెడ్ అకౌంటెంట్ పట్టుకోవాలి. వాళ్ళకేం తెలియదు, చాలా మందికి తెలిసిన వాళ్ళు ఉండరు. సో అక్కడ మీరు అన్నట్టుగా పేపర్ వర్క్ విషయంలో ఏదన్నా కొంచెం పేపర్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్ సాయి గారు, ఎస్పెషల్లీ జిఎస్టీ వచ్చిన తర్వాత. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్మలా సీతారామన్ ఎందుకు తిడుతున్నారు మీరు? నిర్మలా సీతారామన్ బడ్జెట్ డిసైడ్ చేయరు. ఇట్ ఈస్ అ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్యాబినెట్. దాంట్లో ప్రైమ్ మినిస్టర్ది ఫస్ట్ ఒక ఒపీనియన్ ఉంటుంది, బడ్జెట్ ఇట్లా ఉండాలని చెప్పి. షీఈ్ ఓన్లీ ప్రెజెంటింగ్ ద బడ్జెట్. ఆమె ఏదో ఫుల్ స్టాప్లు కామలు పెట్టడం కాదు ఆమె పని. ఓవరాల్గా బడ్జెట్ డిస్కషన్ చాలా జరుగుతుంది. ప్రధానమంత్రితోనే ఒక 3 రౌండ్లు 4 రౌండ్లు డిస్కషన్ నడుస్తుంది. దాని తర్వాత క్యాబినెట్లో ఒక చిన్న ఎకనామిక్ అఫేర్స్ ఉంటుంది, వాళ్ళతో ఒక డిస్కషన్ ఉంటుంది. ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడతారు, డ్రాఫ్ట్ చూపించారు వాళ్ళకి. కానీ కంప్లీట్గా వచ్చేటప్పుడు ప్రజెంట్ చేసేది నిర్మలా సీతారామన్, కానీ ఆమె మీద వచ్చి పడతారు. జిఎస్టీ కూడా అంతే సాయి గారు. పాప్కార్న్ గురించి, యూస్ కార్ గురించి చాలా డిబేట్ జరిగింది, మనం దాన్ని క్లారిఫై కూడా చేసాం. జిఎస్టీ డిసైడ్ చేసి ఫైనాన్స్ మినిస్టర్స్ అందరు కలిసి, దాంట్లో నిర్మలా సీతారామన్ ఇస్ 1% అంతే. అండ్ ఎవ్రీ డిసిషన్, ఏ జిఎస్టీ మరి మార్చాలన్నా యునానిమస్గా అప్రూవల్ కావాలి. అందరు ఫైనాన్స్ మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ అప్రూవ్ చేయాలి, స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్. మళ్ళీ వాళ్ళు ఏమంటారు, వెళ్ళి చెప్తారు నిర్మలా సీతారామన్ గారు పెట్టారు జిఎస్టీ అని. కాదు, ఇట్ ఈస్ నాట్ హర్ జాబ్ టు డూ ద జిఎస్టీ థింగ్. కానీ వాట్ షీ కెన్ డూ ఇస్ స్ట్రైట్ అవే జిఎస్టీని సింప్లిఫై చేయడం. చాలా మటుకు జిఎస్టీ కావాలని చెప్పి బ్యూరోక్రాట్స్, అదే సాయి గారు, నిర్మలా సీతారామన్ గారు ఇవాళ ఉంటారు రేపు పోతారు, కానీ ఈ బ్యూరోక్రాట్స్ మన దేశంలో బ్రిటిష్ స్టైల్ ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు ఎంత టార్చర్ చేయగలిగినానో వాళ్ళు చేస్తారు వాళ్ళు.
ఎన్ని రకాల లాస్ కావాలంటే ఒక ఫుల్ స్టాప్ తీసి ఇక్కడ పెడతారు, కామ తీసి అక్కడ పెడతారు, మొత్తం లా మారిపోతుంది. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ టు స్టాప్ ది బ్యూరోక్రసీ. ఇది జిఎస్టీ, స్పెషల్ జిఎస్టీ దాంట్లో మంచిది కూడా ఉంది సాయి గారు, లేదని చెప్పట్లేదు. మీరు పానీపూరి ఎగ్జాంపుల్ ఇచ్చారు, మీరు పాండబాయిన మా దగ్గర ఒక ఇడ్లీ అమ్మేటోడు ఉన్నాడు, వాడు బంద్ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు దుకాణం 20 years నుంచి నడిపిస్తున్నాడు మా ఏరియాలో. వాడిది ఏమై ప్రాబ్లం ఏంటంటే వాడు మస్తు రోజుకి ₹1,00,000 కమాయిస్తుండే, కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు ఇప్పుడు దాకా లేకుండా. కానీ ఒకసారి డిజిటల్ పేమెంట్ వచ్చిన తర్వాత, యూపీఐ వచ్చిన తర్వాత వాడికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ రావడం లేదు. వాడు పాన్ కార్డ్ వచ్చి అడిగారంటే, వాడు అంటే పాన్ కార్డ్ ఎందుకు నాకు, అరే నీకు ₹1,00,000 పడుతుంది బ్యాంక్ అకౌంట్లో, మీ మేనేజర్ ఇన్ఫార్మ్ చేశాడు. వాడు టెన్షన్, వాడు ఇప్పుడు అన్ని కట్టేసి బ్యాక్లాగ్లు అన్ని కట్టేసి దుకాణం బంద్ చేసి వెళ్ళిపోయాడు. వద్దురా బాబు నాతో కట్టలేదు. ఇంకో ప్రాబ్లం, వాడు స్విగ్గీ జొమాటో పెట్టుకున్నాడు సర్వీస్, ఆ స్విగ్గీలో జిఎస్టీ ఉంది, జొమాటోలో జిఎస్టీ ఉంది, అది జిఎస్టీ కూడా వచ్చి పడ్డాడు మళ్ళీ, అరే నాది జిఎస్టీ కట్టట్లేదని చెప్పేసి. ఇది అన్ని ప్రాబ్లమ్స్ మొదలై జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఎక్కడ అనేది. సో ఈ బ్యూరోక్రసీలో ఏమైపోతుందంటే మీరు చెప్పినట్ల రేపు మనం అనుకుందాం అది కరెక్ట్ కాదు, కానీ పాండాబాడు అంటాడు నేను తీసుకోను యూపీఐ పేమెంట్, నాకు క్యాషే కావాలంటాడు. కానీ జరగదు, ఎందుకంటే వాడు ఇంకో పాండాబాకి వెళ్తాడు, వాడు యూపీఐ. ఇప్పుడు అందరూ ఏమంటే ఒక దగ్గర వచ్చింది ఇంకో దగ్గర వచ్చేస్తుంది సార్. అదే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఇదివరకు మనం ఇప్పుడు పాండాబా ఎవరైనా సరే పేమెంట్ గురించి మాట్లాడుతున్నాం అనుకుందాం, ఇంతకుముందు ఏముండేది, చిల్లర లేదు అంతే, చాక్లెట్లు ఇస్తుండే, మీకు చాక్లెట్లు ఇస్తుండే. అంటే అది అసలు అట్లాంటి అవకాశమే లేకుండా చేయాల్సిన పని ఇది అని నేను ఉద్దేశం. మేజర్ ట్రాన్సాక్షన్స్ ట్రాన్స్పరెంట్ గా జరిపిస్తున్నప్పుడు ఫైలింగ్ కూడా ట్రాన్స్పరెంట్ గా అంతే స్మూత్ గా జరగాలి. మన కల్చర్ ఏంటంటే మన దగ్గర 2 to 3% ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు మన కంట్రీలో. ఓకే, 2 to 3 ఆలోచించండి, మన దేశంలో 95%, 96% దగ్గర మంది ట్యాక్స్ కట్టట్లేదు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదు. కానీ ట్యాక్స్ అందరు కడుతున్నారు. మీరు ఒక మ్యాచ్ బాక్స్ తీసుకున్నా కానీ, మీరు ఒక రెఫ్రిజిరేటర్ కొన్నా కానీ మీరు జిఎస్టీ కడుతున్నారు. జిఎస్టీలో 2 కాంపోనెంట్స్ ఉంటాయి, స్టేట్ జిఎస్టీ ఉంటుంది, సెంట్రల్ జిఎస్టీ ఉంటుంది. స్టేట్ జిఎస్టీ డైరెక్ట్ స్టేట్కి వెళ్ళిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, దీనికన్నా ముందు ఒక రెస్టారెంట్కి వెళ్ళి మీరు ఒక డిన్నర్ మీ ఫ్యామిలీతో డిన్నర్ చేస్తే, మీరు దీనికన్నా ముందు వాల్యూ యాడెడ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ ఇదన్నీ కలిపి 18% కడుతున్నాయి మీరు, 18%. జిఎస్టీ వచ్చిన తర్వాత అది 8% అయింది. తగ్గిందా? తగ్గింది. 8%లో 4% స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది, 4% సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి మళ్ళీ ఆల్మోస్ట్ 42 నుంచి 49% వాపస్ స్టేట్కి వెళ్తుంది మళ్ళీ ఇస్తుంది. అది కాకుండా సెంట్రల్ పూల్ నుంచి చాలా డబ్బులు స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. సో స్టేట్ గవర్నమెంట్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ కూడా ఉంది, దానికోసం వాళ్ళు వ్యతిరేకించట్లేదు. చూడండి, అది ఇక్కడున్న ఫైనాన్స్ మినిస్టర్ కానీ, తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, కేరళ, వాళ్ళు ఎప్పుడు వ్యతిరేకించారు నిర్మలా సీతారామన్ కానీ. ఆమె భజన వాడతారు అక్కడ వెళ్ళి, కానీ బయటకు వచ్చి ఇంకో మాట అంటారు, చూడండి ఆమె ఇట్లా చేస్తుంది, ట్యాక్స్ అరేంజ్ చేస్తుంది అని. సో బేసికలీ వీ హ్యావ్ టు సింప్లిఫై ద ప్రొసీజర్. సాయి గారు, ఎంత మీరు టఫ్గా పెడతారో అంత అవాయిడెన్స్కి ట్రై చేస్తారు, అది హ్యూమన్ టెండెన్సీ. మీరు ఒక లా పెట్టారండి, ట్రాఫిక్ సిగ్నల్లో క్రాస్ చేయకూడదు, క్రాస్ చేస్తాడు. మీరు పోలీసు వాడిని పెట్టి కెమెరా పెడతారు, అప్పుడు వాడు క్రాస్ చేయడు, అప్పుడు అది అయిపోతుంది, అక్కడ ఆగిపోతుంది అనమాట. సో యూఆర్ ట్రైంగ్. కానీ పోలీసు వాడు ఎక్కడ జరిగింది అనుకోండి, మళ్ళీ ఆడు వెళ్ళిపోతాడు, ట్రాఫిక్ లైట్ రెడ్ ఉన్నా కానీ వెళ్ళిపోతాడు. సో ప్రాబ్లమ్ ఇస్ మన దగ్గర ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా. మనం అది ఎంత ఎడ్యుకేటెడ్ మనిషి అయినా కానీ మనకు లూప్ హోల్ చూసుకుంటాం, అరే ఇది ఇట్లా చేస్తే మనం కట్టకుండా ఉండొచ్చు కదా, అది చేస్తాడు ఆడు. ఈ కార్ డిప్రిసియేషన్ తీసుకోండి, మనం మాట్లాడుతూ ఉంటే అప్పుడు 3 కోట్ల రూపాయలు కొన్న మర్సిడీస్ బెన్స్ 3 సంవత్సరాల్లో ₹1 వచ్చేస్తుంది వాల్యూ దాన్ని. సో ద వాల్యూ ఏం చేస్తున్నారు, వాట్ ఐ ట్రైంగ్ టు డూ, ద వాల్యూ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో డెఫినెట్గా సాయి గారు, ద వే వీ నీడ్ టు డూ ఇట్ ఇస్ మేక్ ఇట్ వెరీ వెరీ సింపుల్ ఫర్ పీపుల్, వెరీ సింపుల్. అది చేయాల్సింది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.